అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాలు ప్రకారంగా పోర్టుకు దగ్గర ఉన్నటువంటి సిఎఫ్ఎస్ గోడౌన్స్ని తనిఖీ చేయడం జరిగింది. శ్రావణం సిఎఫ్ఎస్ గోడౌన్, సిఎస్టీ సిఎఫ్ఎస్ గోడౌన్, విపిఎల్ సిఎఫ్ఎస్ గోడౌన్ కూడా తనిఖీ చేయడం. అందులో ఉన్న బియ్యాన్ని మేము టెస్టింగ్కి పంపిస్తే విపిఎల్ గోడౌన్ దగ్గర ఉన్న 330 బస్తాల బియ్యం అది పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది. దాని మీద 6 కేసు రాసి జేసీ గారు కోర్టుకు పంపించడం జరిగింది. దాని మీద జేసీ గారు 7 కేసు పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది. దాని ఆదేశాల ప్రకారంగా గాజువాకలో కేసు నమోదైంది. ఆ బియ్యాన్ని నిన్న పబ్లిక్ ఆక్షన్ వేయడం జరిగింది జేసీ గారి ఆదేశాల ప్రకారంగా. ఇది పీడిఎస్ రైస్ అమ్మిన చట్టరీత్యా నేరం. ఇలాంటి వాటికి ఎవరూ కూడా ప్రోత్సహించవద్దు. ఏమైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.